హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీ అందరూ కూడా బాగుంటారని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే ఇవి ప్రతి ఆడవాళ్ళకి కూడా చాలా అవసరం అండి. కిచెన్లో కొన్ని ట్రిక్స్ అనేవి చెప్తున్నానండి. ట్రిక్ నెంబర్ 1, మనం ఉల్లిపాయ కట్ చేసేటప్పుడు కళ్ళలో నీళ్ళు వస్తాయి కదండి. నీళ్ళు రాకుండా ఉండడానికి ఆనియన్ కట్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్లో ఒక 10 మినిట్స్ పెడితే ఈజీగా బర్న్ అవుతుంది. మన కళ్ళు అనేవి కూడా మండవండి. అలాగే సెకండ్ ట్రిక్, ఎల్లుల్లిపాయ మనం తొక్క తీసేదానికన్నా గార్లిక్ పీల్ ఈజీగా కావాలి అంటే బాటిల్లో షేక్ చేస్తే స్కిన్ అనేది ఆటోమేటిక్గా ఊడిపోతుంది, గార్లిక్ అనేది. అలాగే ట్రిక్ నెంబర్ 3, మనకి రైస్ అనేది తొందరగా ఉడకదు కదండి. ఉడకాలి అంటే మనం ఏం చేయాలంటే, రైస్ ఫాస్ట్గా కుక్ కావాలంటే హాట్ వాటర్ యూజ్ చేయాలి. అలా అయితే తొందరగా కుక్ అవుతుంది. ట్రిక్ నెంబర్ 4, లెమన్ జ్యూస్ అండి. లెమన్ జ్యూస్ అనేది మనకి ఎక్కువగా కావాలంటే మైక్రోవేవ్లో 10 సెకండ్స్ పెడితే మనకి ఎక్కువగా జ్యూస్ అనేది వస్తుందండి, లెమన్ జ్యూసు. అలాగే ట్రిక్ నెంబర్ 5 ఏంటి అంటేను వెజిటేబుల్స్ అండి. వెజిటేబుల్స్ ఎప్పుడు కూడా పాడైపోతాయి అనేసి టెన్షన్ పడుతుంటాం కదా. అలా కాకుండా వెజిటేబుల్స్ ఫ్రెష్గా ఉండాలంటే టిష్యూ పేపర్తో కవర్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రెష్గా ఉంటాయండి వెజిటేబుల్స్ అనేవి కూడా. అలానే ట్రిక్ నెంబర్ 6, దోశ అండి. దోశ మనకి మంచిగా రావాలి అంటే ఏం చేయాలంటే, దోశ బెటర్గా ఫాస్ట్ ఫర్మేషన్లో కొంచెం షుగర్ అనేది యాడ్ చేస్తే మంచిగా దోశ అనేది కూడా వస్తుందండి. అలానే ట్రిక్ నెంబర్ 7, ప్రతి కూరల్లో కూడా మనం ఇవన్నీ వేసుకుంటాం కదండి, ఎల్లుల్లిపాయ పేస్ట్ అనేది. అలా కాకుండా రోజు చేసుకునేదానికన్నా అది పేస్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అన్నమాట, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ట్రిక్ నెంబర్ 8, కరివేపాకు అండి. అంటే కర్రీ లీవ్స్ అనేవి ఫ్రెష్గా ఉండాలంటే టిష్యూ పేపర్తో ర్యాప్ చేసి పెట్టుకుంటే మనకి కర్రీ లీవ్స్ అనేవి ఫ్రెష్గా ఉంటాయి. అలానే ట్రిక్ నెంబర్ 9, బాయిల్ చేస్తాం కదండి ఎగ్ అనేది. చేసేటప్పుడు క్రాక్స్ అని ఉంటాయి కదా, అలా రాకుండా ఉండాలంటే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తే ఎగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, మంచిగా వస్తుంది ఎగ్ అనేది. ట్రిక్ నెంబర్ 10, చపాతీ పిండి అనేది మనం కలుపుతాం కదండి. కలిపేటప్పుడు క్రాక్స్ అవి రాకుండా ఉండాలంటే ముందుగా చేసేటప్పుడే ఆయిల్ అది అప్లై చేసి ఫ్రిడ్జ్లో పెట్టండి. పెడితే సాఫ్ట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఇంకా స్టోరేజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చుంటే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.